ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాకేష్. వెల్కమ్ బ్యాక్ టు రాకీ ఎడిట్స్. సో గైస్, ఇయర్ వీడియో వచ్చేసి ఫోటో రూమ్లో మనం ఎలా రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేయాలో చూసుకున్నాం. అలాగనే దానిలో కనబడే ఫీచర్స్ అనేవి ఇంకా ఉన్నాయి. ఒకటి నీకు చెప్పాలంటే ఇంకా చెప్తా ఫ్రెండ్స్, ఇంకా షార్ట్ వీడియోలలో కూడా ముందు క్లాసులో చెప్తా. సో ఇవాళ ఎలా రిమూవ్ బీజీ చేయాలో చూద్దాం. లేకపోతే ఇంకా అలా కావాల్సిన ఫీచర్స్ ఇంకా ఏమైనా అప్లై కూడా చేసుకోవచ్చు. దాన్ని ఎలానో ఇంకో షార్ట్ వీడియోలో చెప్తా. ఇప్పుడు అంటే ఎలా రిమూవ్ బీజీ చేయాలో ఇప్పుడు స్క్రీన్ రికార్డ్లోకి వెళ్ళేసి చూద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ మాత్రం కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్. సో వీడియో కట్టే వెళ్ళిపోదాం. సో గైస్, మనం ఫోటో రూమ్ యాప్ అనేది సింపుల్గా ఓపెన్ చేయండి. ఓపెన్ కానీ కొంచెం లోడింగ్ అవుతుంది. మనం మొన్న చూసాం కదా ఇంటరాక్షన్ అనేది. ఎవరైతే ఇంటరాక్షన్ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లేదా పైన ఐకార్డ్స్లో ఇస్తే ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు ఇలా ఉంది కదా ఫ్రెండ్స్, మొత్తం ఇలా మనకి ఇవన్నిటి తిరిగి మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇవన్నిటిని ఎలా ఎడిట్ చేసుకున్నా మనం ముందు షార్ట్ వీడియోలో చూసుకున్నాం. ఇప్పుడు అంటే ప్రస్తుతం మనం ఇక్కడ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ని క్లిక్ చేస్తే సింపుల్గా గ్యాలరీకి వెళ్తుంది. గ్యాలరీకి వెళ్ళిన తర్వాత మీకు నచ్చిన పిక్ తీసుకోండి. నేను ఎగ్జాంపుల్కి ఈ పిక్ తీసుకుంటున్నాను. పిక్ అనేది కొంచెం అలా యూపీఐ స్కానింగ్ లేగా అలా స్కానింగ్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది ఫ్రెండ్స్. రిమూవ్ అయిన తర్వాత మీకు నచ్చినట్టు ఇలా తీసుకోవచ్చు. లేకపోతే ఇలా బ్లాక్ అండ్ వైట్ ఇక మీకు నచ్చినట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఇప్పుడు ప్రస్తుతం మనం తీసుకున్న టాపిక్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం కాబట్టి ట్రాన్స్పరెంట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అది పిక్ అనేది సేవ్ అవుతుంది. అంటే మనం రిమూవ్ బీజీ లాగా సేవ్ అవుతుంది. ఇక్కడ మన యాప్ వాటర్ మార్క్ పడుతుంది కదా, ఆ వాటర్ మార్క్ రిమూవ్ చేయడం ఎలానో మీకు ముందు క్లాసులో చెప్తా. ప్రస్తుతం అంటే ఇలా ఉండనియండి. ఇలా ఉన్న తర్వాత దీన్ని ఎలా సేవ్ చేయాలంటే దీనికి ఇంకేమన్నా లేయర్స్ ఇంకా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక ఇవన్నీ అవే ప్లస్ ఇక్కడ లేయర్స్ ఇంకా ఏమన్నా లేయర్స్ పెట్టుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఏమవుతుంది, ఎందుకంటే మనకు చేసేదే పిఎన్జీ కాబట్టి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. ఇంకేమన్నా యాడ్ చేసుకో. టెస్ట్ కావాలంటే టెస్ట్, బ్యాక్గ్రౌండ్కు ఇంకేమన్నా కలర్ ఇవ్వాలంటే కలరు, లేకపోతే షాడో కావాలంటే సైజు, ఫోటో సైజ్ చేంజ్ చేసుకోవాలంటే ఫోటో సైజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అవి ఇలా యూజ్ చేసుకోనికి ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం పిక్ అనేది ఎక్స్పోర్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తూనే ఫోటో అనేది ఇంకో వాల్పేపర్ కట్టే వెళ్ళిపోతుంది. ఇంకో ప్లేస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కావాలంటే మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు. ప్రో వర్షన్లో మనకు ఓన్లీ పిఎన్జీ వర్షన్కే కాబట్టి ఇంకా చాలా రకాలుగా ఎడిట్ చేసుకోవచ్చు. పిఎన్జీ రకాలుగా బాగా బెస్ట్ యాప్ అనొచ్చు. అందుకే మీకు ఈ యాప్ ముందుకు తెచ్చాయి. ఇప్పుడంటే ఇక్కడ సేవ్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫోటో అనేది సేవ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఒక పిఎన్జీ రిమూవ్ చేయడం. అది గైస్ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ రాసి. జై హింద్.